ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓ గదమావా, నా సన్మానానికి నాకంటే ముందే వచ్చావు. ఏరా భద్రంగా, ఏంటి సంగతి? అంటే అది భయ్యా. రారా, ఏం లేదు బాబు. సంగతులు మా దగ్గరే ఉంటాయి బాబు. నీకు సన్మానం తెలిసి ఎలా జరుగుతుందో చూద్దామని ముందుగా వచ్చాం, అంతే. అంతే అంతే. సరే చూడండి, కూర్చోండి. నమస్కారం బాబు. నమస్కారం. ఇన్ని రోజులు ఫ్యాక్టరీలో మీ అందరినీ కుటుంబంగా చూడడమే గాని మీ కుటుంబాలని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీని మీ నాన్నగారు భార్గవనాయుడు గారు కట్టించిందే బాబు. ఇప్పుడు మీరిలా మా వాళ్ళ వైపు నిలబడ్డం, మీకిలా సన్మానం జరుగుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు ఫ్యాక్టరీలో పనిచేశారా? చేశాను బాబు. ఫ్యాక్టరీలో ఫస్ట్ బ్యాచ్ మాదే. మీ నాన్నగారి గురించి నాకు మొత్తం తెలుసు. ఈయనకి మా నాన్న ఎలా చనిపోయాడన్న విషయం తెలిసే ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. బాబాయ్, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. అలాగే పదండి. అలాగే బాబు, రండి. ఒరే భద్రం, వీడి స్టేజ్ ఎక్కకుండా ఆ ముసలాన్ని తీసుకుని ఎక్కడికి రా వెళ్తున్నాడు? ఏమో మా అయ్యా. బాబాయ్, మా నాన్నగారు మిల్లోనే చనిపోయారు కదా? అవును బాబు, పాపం. మా నాన్నకి శత్రువులు ఎవరైనా ఉండేవారా? శత్రువులా? ఉహు. మీ నాయన ఊరికి పెద్ద కొడుకు లెక్క ఉండేవాడు. అందరూ స్నేహితులే బాబు, శత్రువులెవరూ లేరు. మరి అంత ఘోరం ఎలా జరిగింది? మా నాన్నగారు చనిపోయిన రోజు మీరు ఫ్యాక్టరీలోనే ఉన్నారా? ఉన్నాను బాబు. ఆ రోజు నేను డ్యూటీలోనే ఉన్నా. అప్పుడేం జరిగిందో మీకు గుర్తుందా? గుర్తంటే మాయా, ఆ ముసలుడితో ఏం మాట్లాడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. అంతసేపు ఏం మాట్లాడుతున్నాడు? వెళ్ళి కనుక్కుంటావా? ఆ వెంకీగాడు ఆ ముసలాడి దగ్గర ఏం తెలుసుకున్నా మనకి నష్టం లేదురా. ఎందుకంటే ఆ వెంకీగాడి ఇంకాసేపట్లో స్టేజ్ మీద చచ్చి బూడిదైపోతాడు కదా. ఇంతసేపు ఆ ముసలోడితో ఏం మాట్లాడుతున్నాడు? గుర్తొచ్చింది బాబు. మీ నాన్నగారు చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు నేను అటువైపు మూట మోసుకుంటూ వెళ్తుంటే సుజాత లేదు? సుజాత అకౌంటెంట్గా మీ ఫ్యాక్టరీలో పనిచేసేదే. ఆ అమ్మాయి చాలా మంచిది. చిన్న కెమెరా పట్టుకొని ఏదో వీడియో తీస్తూ కనపడింది. వీడియోనా? అవును బాబు. ఏం వీడియో తీసిందో తెలీదు, కానీ కాసేపటికి గట్టిగా అరుపులు వినిపించాయి. అందరూ పరుగెట్టుకొని వచ్చి చూస్తే మీ నాన్నగారు చంపబడ్డారు. ఆ సుజాత కూడా చంపబడింది బాబు. వాళ్ళిద్దరినీ ఒక్కరే చంపుంటారు బాబు. నాకు తెలిసి ఆ నిజం ఆ సుజాత తీసిన వీడియోలోనే ఉండొచ్చు. అంతకు మించి నాకేం తెలియదు బాబు. సరే బాబాయ్, అలాగే వెళ్దాం. పద. మన
మన వెంకీబాబు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మ్మ్. ఇక్కడ నేను తప్ప అంత ముఖ్యమైన అతిథి ఎవరున్నారా? ఆ, అయితే నువ్వే ఏంటుంది మా అయ్యా? మ్మ్. మన పాత ఎండి గారు, ఆ, ఆ, మన నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే గారు, మన అఖిలాండేశ్వరి గారికి స్వాగతం సుస్వాగతం. ఆ, ఆ, అమ్మో. మాయా, అత్తయ్య మాయా. ఈ సన్మాన కార్యక్రమానికి ఈవిడ రావడం ఏంట్రా? పైగా వినయ్ని కూడా తీసుకొచ్చింది. వాణ్ణి చంపడానికి బాంబు పెడితే వీళ్ళు చావడానికి వరుస పెట్టి వస్తున్నారండి మాయ్యా. మ్యాగీ పోయినా పర్లేదురా, కానీ ఈ అఖిలాండేశ్వరి పోతే మనకి ఇంట్లో చోటుండదు, ఆస్తి నొక్కేయడానికి అవకాశం ఉండదురా. ఇప్పుడెలా? ఏంటి జగోడే, నా సన్మానానికి సడన్ గా మీ అమ్మేలా వచ్చిందని షాక్లో ఉన్నావా? హ్మ్. నేనే ప్లాన్ చేసి మీ అమ్మని ఇరుకున పెట్టేసి ఇక్కడికి రప్పించా. నా సన్మానం చూసి తల్లి పిల్ల కలిసి కూర్చుని కుళ్ళుకోండి. రేయ్ ఓకే రా, మేడం వచ్చారు. ఇదిగోండి మేడం మేడం స్టేజ్ ఎక్కండి మేడం. పద. ఓ, అమ్మీ, నాకు చెప్పకుండా నువ్వు ఈడకెందుకొచ్చినావు? నా సంగతి వదిలే మమ్మీ. నువ్వేంటి ఈ పకోడీ గడి చేతిలో అంత సింపుల్ గా ఫూల్ అయ్యావు? నేను వాడి చేతిలో ఫూల్ అవడమేంది? ఏందా, ఆ పకోడీ గడే ప్లాన్ వేసి నిన్ను ఈ సన్మానానికి రప్పించాడు. వాడి మొహం. ఆడు ప్లాన్ చేసినా నేనొచ్చుండాది ఆడి ప్లాన్కి పడిపోయి కాదు. వాడి మూలంగా ఈ లేబర్స్లో నా గ్రాఫ్ పడిపోయి ఉండాది. నెక్స్ట్ ఎలక్షన్స్లో పొలిటికల్గా నాకది చాలా బ్యాడ్ అవుతాది. అందుకే తిరిగి నా గ్రాఫ్ని పెంచుకునేదానికే నా కోసం నేనొచ్చుండాను.